నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా భారత మాజీ ప్రధాని, స్వతంత్ర సమరయోధుడు దివంగత లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అధికారులు. ఐపోలవరం మండలం పరిధిలో వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులు, సీసీ రోడ్లను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో తాళరేవులో నిర్వహిస్తున్నట్లు తెలిపిన ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ. భారత మాజీ ప్రధాని, స్వతంత్ర సమరయోధుడు దివంగత లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా అధికారులు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు. యానం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి యానం పరిపాలనాధికారి మునుస్వామి, ఎస్పీ రాజశేఖరన్, ఉపాధ్యాయుడు అంసాని రామలక్ష్మణుడు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. சார் உங்க வண்டி பார்த்து லாரி மாரி இருக்கு சார். லாரி மாத்தூர்ல இருந்து எடுக்கறாங்க. நடத்திக்கிறதுறான் ஆளு. இல்ல சார் நான் பொண்ணு ஏய் ஏத்த லாரி வண்டி எனக்கு அது కళ్యాణ్ సుందర్ சொல்லி முடிஞ்சு పోయింది. సరిపోతుంది సార్, సరిపోతుంది. ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి, ఒక మహా వ్యక్తిత్వం కలిగినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళులు అర్పించడానికి వచ్చేసినటువంటి యానం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి గారికి, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజశేఖరన్ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ షణ్ముగం గారికి, లా అండ్ ఆర్డర్ ఎస్ఐ మురుగానందన్ గారికి, ట్రాన్స్పోర్ట్ ఎస్ఐ సేరు నౌకరాజు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఒక మహా వ్యక్తి మన దేశంలో ఉండటం నిజంగా మన అదృష్టం. ఆయన నిజంగా చిన్ననాడు చాలా పేదరికం అనుభవించినటువంటి వ్యక్తి. 1.5 సంవత్సరాల వయసులోనే ఆయన తండ్రిని కోల్పోయి మేనమామల సంరక్షణలో పెరుగుతూ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని తాను ఉంటున్నటువంటి మొఘల్ కరాయ్ అనే గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి కాశీ క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ గ్రామం నుంచి మరో 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళి విద్యాభ్యాసం చేసేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గంగానదిని దాటడానికి పడవ ప్రయాణానికి కుటుంబం డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఆ డబ్బులు కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయనే సదుద్దేశంతో గంగానదిని ఈదుకుంటూ వెళ్ళి అవతల ఒడ్డునున్న పాఠశాలకు వెళ్ళి చదువు కొనసాగించినటువంటి ఒక మహా వ్యక్తి. నా శాఖను నేను సక్రమంగా నిర్వహించలేకపోయాను కాబట్టి నేను రాజీనామా చేయటమే సమున్నతమని రాజీనామా చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత నెహ్రూ గారి మరణంతో 1964లో ఆయన మన దేశ రెండవ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి మన దేశ పరిస్థితి చాలా వెనుకబడి ఉంది. అప్పుడు 1962లో చైనాతో జరిగినటువంటి యుద్ధం కారణంగా మన దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. తినడానికి ఆహార ధాన్యాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ వారు మన దేశాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని, అదే సమయంలో కాశ్మీర్ను ఆక్రమించుకోవాలని యుద్ధం ప్రకటించడం జరిగింది. సైన్యాధికారులను పిలిపించి వాళ్ళు కాశ్మీర్ను ఆక్రమించాలనుకుంటే మీరు పాకిస్తాన్ ఆక్రమించడానికి ప్రణాళికలు తయారు చేయండి అని చాలా ధైర్యంగా చెప్పినటువంటి ప్రధాని. అటువంటి సందర్భంలో ఆయన యుద్ధంలో మన సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొడుతున్న సమయంలో ఐక్యరాజ్య సమితి కల్పించుకొని రష్యాలో శాంతి ఒప్పందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శాంతి ఒప్పందానికి వెళ్ళి ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ దేశంలో టాస్కెంట్ నగరంలో అయిన గుండెపోటుతో మరణించడం జరిగిందని మన రికార్డులు చెబుతున్నాయి. కానీ చాలా మందికి అది అనుమానాస్పద మృతిగానే ప్రజలు నమ్ముతూ ఉంటారు.
ఈయన ప్రధానమంత్రిగా ఉన్న 2 సంవత్సరాల కాలంలోనే ఈ రోజు ఎంతో మంది ప్రజలకు రేషన్ బియ్యం అందుతున్నాయంటే ఈయన స్థాపించినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ఆ రోజుల్లో ఈయనే స్థాపించారు. ఆహార ధాన్యాల కొరతను అధిగమించడానికి ప్రభుత్వమే ఆహార ధాన్యాలు సేకరించాలనే విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఫల పుష్ప ప్రదర్శనకు సంబంధించి నిర్వహించిన వివిధ రకాల పోటీలలో గెలుపొందిన విజేతలకు యానాం పరిపాలనాధికారి మునిస్వామి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, పూల తోట పెంపకాలు తదితరుల పోటీలను నిర్వహించిన విషయం తెలిసిందే. వీటిలో ప్రతిభ సాధించిన వారికి ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. Okay, right, sir. 1 minute, sir. 1 sir. 1 minute. తాళ్లరేవు మండలం సుంకరపాలెం నల్లం హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. నల్లం విద్యాసంస్థల చైర్మన్ నల్లం నాగబాబు, ప్రవీణ దంపతులు ఆకుల నాగలక్ష్మి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల మొత్తం పండగ వాతావరణం నెలకొంది. అచ్చమైన పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా పాఠశాలలను గంగిరెద్దులతో, రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండి వంటలతో చక్కగా అలంకరించారు. విద్యార్థులంతా సాంప్రదాయక దుస్తులను ధరించి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. అందులో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాలలో వచ్చిన వారికి నల్లం నాగబాబు చేతుల మీదుగా బహుమతులను బహూకరించారు. అనంతరం బాలురకు నిర్వహించిన గాలిపటాల పోటీలలో విజయం సాధించిన ఆర్ కెనిత్ 7వ తరగతి ప్రథమ స్థానం, టి సంతోష్ 9వ తరగతి, ద్వితీయ స్థానం, కె విక్రాంత్ 7వ తరగతి, తృతీయ స్థానం సాధించారు. ఈ విద్యార్థులకు నాగబాబు గారు చేతుల మీదుగా నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. తదుపరి భోగి మంటను వెలిగించి విద్యార్థులు నృత్యాలతో అందరినీ అలంకరించారు. ఈ కార్యక్రమంలో నల్లం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డి సుబ్బారావు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో తాళ్లరేవులో నిర్వహిస్తున్నట్లు ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ తెలిపారు. స్థానిక రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న క్రీడా ప్రాంగణంలో శుక్రవారం ఆయన పోటీల నిర్వహణ బృందంతో కలిసి ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. గత 13 సంవత్సరాలుగా పి మల్లవరంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా రాష్ట్ర జిల్లా స్థాయి పోటీలు విజయవంతంగా నిర్వహించామని, ఈ సందర్భంగా 14వ సంక్రాంతి సంబరాలు మండల కేంద్రమైన తాళ్లరేవులో నిర్వహించాలని స్థానిక నాయకులు కోరడంతో గాంధీనగర్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాట, ఇతర జూద క్రీడలకు వెళ్లకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ క్రీడలను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభిస్తారన్నారు. 2 రోజుల పాటు సాగే ఈ పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 వాలీబాల్ టీంలు పాల్గొంటాయన్నారు. 14వ తేదీ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని మండల ప్రజానికానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, ప్రజా సంఘాల మండల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు, కూటమి నాయకులు పొందు శ్రీనివాస్, కుడిపూడి మల్లేశ్వరరావు, దున్నా మురళి, సోను, మేడిశెట్టి శ్రీను, దడాల సువర్ణలత, కొప్పిశెట్టి అనంతలక్ష్మి, మేడిశెట్టి శివ, ఫణి, పీడీలు, గుత్తుల మల్లేశ్వరరావు, విత్తనాల గురుశంకర్, జక్కల తారక్ స్థానిక యువకులు పాల్గొన్నారు. సంక్రాంతి నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. గడిచినటువంటి ఈ మల్లవరంలో 13 సంవత్సరాలుగా సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. వాలీబాల్ కానీ, ముగ్గుల పోటీలు కానీ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు పెట్టి తెలుగు సాంప్రదాయాలకు, తెలుగు ప్రజల ఆకాంక్షని నెరవేర్చడం కోసమని అనేక కార్యక్రమాలు మరి ఇలా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే ఇది 14వ సంవత్సరం పీమలవరం కాకుండా మరి తాళరావు హెడ్క్వార్టర్లో పెట్టాలని చెప్పేసి అందరూ అనుకుని తాళరావు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగా రేపు 12, 13 తారీఖుల్లో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తూ, అలాగే 14వ తారీఖున ముగ్గుల పోటీలు, రంగవల్లులు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది తాళరంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల జనాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాలని, అలాగే సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాటలు, జూజాలు, చిరాసనాలకు బానిస కాకుండా యువత పాడైపోకుండా ఉండాలని, అలాగే తెలుగు సాంప్రదాయాలకు, తెలుగు ప్రజల యొక్క ఆకాంక్షని గౌరవిస్తూ, తెలుగు సాంప్రదాయ విలువను కాపాడుతూ 14 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు అనేక మంది జనాలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే మరి 12వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి గౌరవనీయులు మన ముమ్మిడివరం ఎమ్మెల్యే గారు దాట సుబ్బరాజు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఓపెన్ చేస్తున్నారు. అలాగే మన ఎంపీ గారిని, అలాగే మల్లాడి కృష్ణారావు గారిని, అలాగే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, పార్టీలకు అతీతంగా అంటే తెలుగుదేశం అందరూ కూడా, అంటే ఈ కార్యక్రమం అనేది కేవలం ఒక పార్టీకి సంబంధించింది కాదు, కేవలం ఇది తెలుగు సాంప్రదాయాలకు, తెలుగు ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ పెట్టే కార్యక్రమం. అలాగే మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి జయప్రదం చేస్తారని అందరినీ పేరున కోరి తెలియజేస్తూ ఉన్నాం. మల్లవరంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క 14వ సంక్రాంతి సంబరాలు మన తాళ్లరేవు గ్రామంలో కూడా పెడితే బాగుంటుందని మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కోరిక మేరకు మేము నిర్ణయించుకోవడం, వెంటనే ఆయన స్పందించి మన తాళ్లరేవు పంచాయతీలోనే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు పెట్టడం అనేది చాలా సంతోషం. మరి 13 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా మరి రాష్ట్ర వ్యాప్తంగా వాలీబాల్ టోర్నమెంట్లు కానివ్వండి, ముగ్గుల పోటీలు కానివ్వండి, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కానీ చక్కగా సక్సెస్ఫుల్ అయ్యాయి. ఈ 14వ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక మన తాళ్లరేవు రిజిస్టర్ ఆఫీస్ ఎదురుకుండా నిర్వహించినటువంటి ఈ యొక్క సంబరాలను కూడా అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, మరి మేము మా విన్నపాన్ని మన్నించి ఈ 14వ సంక్రాంతి సంబరాలు ఇక్కడ నిర్వహించినందుకు మన ప్రత్యేకంగా కుడిపూడి శివనారాయణ గారికి మన తాళ్లరేవు గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహించడం అనేది చాలా సంతోషదాయకం. ఆటల పోటీలు అనేవి ప్రజల మధ్య ఐక్యత కోసం, ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇది తాళ్లరేవులో నిర్వహించడం అనేది మనందరం కూడా హర్షించదగ్గ విషయం. కాబట్టి ఈ 2 రోజులు జరిగే కార్యక్రమంలో క్రీడాకారులు, యువకులు, మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ ఆటల పోటీని జయప్రదం చేయాలని మంచి సంక్రాంతి సంబరాలు ఈ రోజు ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ మన సంక్రాంతి సంబరాలు జరిపించడానికి వాళ్ళందరికీ సహకరించి వీళ్ళందరి యొక్క ఉత్సాహాన్ని పసిగట్టి ఆయన తాళంలో పెట్టడం చాలా
సహనం చాలా గర్వించదగిన విషయం. దీనికి కురుకుల శివనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంబరాలని ఉత్సాహంగా అందరితో పాలు పంచుకొని సంబరంగా జరుపుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కుడుపుడి శివనారాయణ గారు 14 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సంబరాలు ధన వ్యయం పెట్టి ఆయన చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు యువత పెడదోర పడుతుంది. ఈ పండుగలు వచ్చేసరికి గంజాయి, అలాగే ప్యాకెట్లు, ఈ ఇతర అసాంఘిక కార్యక్రమాలకు వెళ్తున్నారు తప్ప ఇలా క్రీడా స్ఫూర్తిని ఎవరో యువత రావడం లేదు. కాబట్టి వాళ్ళకి స్ఫూర్తినిస్తూ ఈయనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషం. క్రీడలో మనిషిని ఉల్లాసాన్ని అలాగే ఐక్యతను కూడా చాటుతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి శివనారాయణ గారు ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ తాళరేవు నడిబొడ్డుని పెట్టడం, ఈ ప్రజలంతా వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాను. జై భీమ్. తాళ్లరేవు మండలం పటవల పైడా విద్యాసంస్థల ఆధ్వర్యంలో పైడా క్రాంతి పేరుతో శనివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పైడా ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ విద్యార్థులు సంక్రాంతి శోభ ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన పల్లె గ్రామాలను ఆయన సందర్శించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. భోగి మంట వెలిగించి కోడిపుంజులతో ఆటలు ఆడించారు. విద్యార్థులతో కలిసి దింస నృత్యాన్ని చేసి ఎడ్ల బండి ఎక్కి ఊరేగారు. ప్రబల ఊరేగింపులో యువకులతో కలిసి సాగారు. చిన్నారులకు భోగి పళ్లు వేసి ఆశీర్వదించారు. కార్యక్రమం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థి దశలో అల్లరి చేయడం సాధారణమైన విషయమేనని, అయితే దానికి హద్దులు ఉండాలని ఉద్బోధించారు. శృతి మించితే జీవితం ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ముఖ్యంగా గంజాయి విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దానికి బానిస అయితే జీవితం నరకప్రాయంగా మారుతుందని హెచ్చరించారు. గత 5 ఏళ్ల ప్రభుత్వం గంజాయి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు. దానిని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. గంజాయి తీసుకుంటున్న వారి వివరాలు తెలిపితే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు. సంక్రాంతి సాంప్రదాయాలను విద్యార్థులు ఆకలింపు చేసుకునేలా పైడా విద్యాసంస్థలు గత 15 ఏళ్లుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. పైడా విద్యాసంస్థల సెక్రటరీ సత్య శ్రీరామ్ మంత్రి సుభాష్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగాలలో స్థిరపడిన సంక్రాంతిని మర్చిపోకుండా ఉండేందుకే ప్రతి సంవత్సరం పైడా క్రాంతి పేరుతో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఘనసాము జరిగిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన దింసా నృత్యాన్ని ప్రత్యేక ఆకర్షణ రంగుల రాత్రి కూడా ఉంది. ఈ సంవత్సరం మాదిరిగా 2009 సంవత్సరం పద్ధతిలో ఉంటే ఈ సంవత్సరం వరకు ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. యాజమాన్య తరఫున
హృదయపూర్వకంగా చప్పట్లతో కరతాలతో ఆహ్వానించాం. అమ్మ మన స్టూడెంట్స్ తప్పుకోవాలి, మన స్టూడెంట్స్ తప్పుకోవాలి. సత్య శ్రీరామపురం పరిశీలిస్తా ఉన్నారు. మీడియా మిత్రులు కూడా చక్కటి మరి వారు ఆస్వాదిస్తా ఉన్నారు, గమనిస్తూ ఉంటారు. వారు కూడా యాజమాన్యం తరఫున పైడా క్రాంతి టీం తరఫున హృదయపూర్వకంగా సాదర స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాం. సత్య శ్రీరామపురాన్ని మా కళాశాలల మేనేజింగ్ డైరెక్టర్ గారి పేరు మీద మా పాలిటెక్నిక్ విద్యార్థులు మరి పోలీస్ మామయ్యలు సీరియస్గా తీసుకుంటారు. అందులోంచి తప్పుకునే ప్రసక్తి లేదు అసలు. మీరు ఒక్కసారి దొరికారు అంటే జీవితం క్లోజ్. మీకు మరీ చెప్తా ఉన్నాను, మీకంటే ఇక్కడ ఉన్నారన్న ఉద్దేశం కాదు, యువతకు చెప్తా ఉన్నాను. మీ స్నేహితుడు నిజంగా గంజాయికి అడిక్ట్ అయితే చూస్తూ ఊరుకున్నారంటే మీరే పెద్ద దోషి. ఎందుకంటే ఆ గంజాయి కొట్టిన మైకంలో తల్లి తెలీదు, తండ్రి తెలీదు, చెల్లి తెలీదు. మొన్న 10 రోజుల క్రితం ఒక తల్లి ఏడుస్తా నా దగ్గరికి వచ్చింది. రాయవరం వచ్చి కాళ్ళు పట్టుకుని ఏడుస్తా ఉంది. వాళ్ళ చిన్న కొడుకు గారాబంగా పెంచింది. రోజు రోజు ఏదో పగలగొట్టడం, టీవీ పగలగొట్టడం, నానా అలర సృష్టించడం. మన గుణపు మట్టుకు వచ్చి పట్టుకుని వచ్చి ఆవిడని పొడి చేయడానికి ట్రై చేశాడు. ఆ గంజాయి మత్తులో మన తన అనే భేదం ఉండదు. ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్మెంట్కి హద్దులు ఉంటాయి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్ కానీ గంజాయికి అడిక్ట్ అయితే ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చినా సరే ఈ ఎన్డీఏ కూటమి కనీసం సచివాలయం స్టాఫ్కి చెప్పినా, సచివాలయం పోలీసుకి చెప్పినా సరే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి పోలీసులు మేము అందరం సిద్ధంగా ఉన్నాం. దానికి మీరు ఎప్పుడు ఎడిక్ట్ అవ్వద్దు. అది సరదాగా పక్కవాడు ఏదో తీసుకున్నాడా కదా అని పట్టుకుని ఏ రోజైతే చేతితో పట్టుకున్నారో ఆ రోజే సర్వనాశనం. మీ కుటుంబం సర్వనాశనం. మీ ఫ్రెండ్స్ జీవితాలు బాగుండాలి అనుకుంటే ఆ గంజాయి తీసుకున్న రోజే ఇంటిమేషన్ ఇవ్వండి. మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. అలాగే స్థానికంగా పోలీసులు ఉన్నారు, మీ పేర్లు ఎవరో బయట పెట్టరు. అది చెప్పడం వల్ల వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండుతుంది. ఎడిక్ట్ అయిపోయిన తర్వాత చేసేది ఏముండదు, అతను సబ్ జైలుకి పంపడం తప్ప. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. గంజాయి అమ్మినోళ్ళు మీద ఏ కేసు అయితే ఉంటుందో గంజాయి తీసుకున్న వాళ్ళ మీద కూడా అదే రకమైన కేసు ఉంటుంది. అందులో రాజీ పడే ప్రసక్తి లేదు. ఎందుకంటే చాలా జీవితాలు గత ప్రభుత్వం ఈ ఎంప్లాయ్మెంట్ మీద అలాగే యువత మీద చిన్న చూపు చూడటం వల్ల ఈరోజు చాలామంది యువత ఈ గంజాయికి అడిక్ట్ అయిపోయి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. సుమారు యువతలో 20 to 30% గంజాయికి అడిక్ట్ అయ్యారు. కాబట్టి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీరు తెలియజేయండి. దానివల్ల సమాజానికి ఈ క్రైమ్ కూడా ఈ గంజాయి తీసుకోవడం వల్లే ఇంచుమించు 50% మర్డర్లు కానీ ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీలో దాచుకోవటం కూడా తప్పే. అది ఇన్ఫామ్ చేయండి. కనీసం మీ లెక్చరర్స్ ఇన్ఫామ్ చేయండి. మీరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి చెప్తారనే ధైర్యం మీకు ఉందని మేము అనుకోం. కానీ కనీసం మీ తల్లిదండ్రులతో సమానమైన లెక్చరర్స్కి చెప్తే అది ఏ దిశగా తీసుకెళ్లాలో, ఎలాగ ఇవ్వాలో కౌన్సిలింగ్ అలా ఇచ్చి బయటపడే ప్రయత్నం జరుగుతుంది. కానీ దానికి లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటినప్పుడు పోలీస్ మామయ్యలు మీ వెంట పడతారు. అది పడకుండా చూసుకునే బాధ్యత మీది, మాది కూడా. థ్యాంక్ యూ. దేవి సరస్వతి నామ
देवस्य देवस्य गृहे वनयो गृहे गृहे वनयः वनयो वसन्ति वसन्ति. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పైడా విద్యా సంస్థల తరఫున గత 15 నుంచి కూడా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఇంజనీరింగ్ క్యాంపస్లోను మరియు కాకినాడలో ఉన్న డిగ్రీ క్యాంపస్లోనూ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మినిస్టర్ సుభాష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి ట్రెండింగ్ టెక్నాలజీస్తో పాటు మన సంప్రదాయాలు కూడా అలవాటు అయ్యేలాగా కొన్ని కోర్సులు పెట్టాలనే ఆలోచనతో కోర్సులు క్లాస్ రూమ్లో చెప్పే గంట ఇలాంటి సెలబ్రేషన్స్ కింద వాళ్ళకి పెడితే మరింత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు అర్థం చేసుకుంటారనే ఆలోచనతో ఈ విలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ క్యాంపస్లో ఒక అవకాశాన్ని ఇచ్చి ఈ కాంపిటీషన్ కింద క్రియేట్ చేసి పిల్లలందరినీ కూడా వాళ్ళ చేతితోనే విలేజ్ అంతా కూడా డెవలప్ చేసేలాగా, అంటే ఈ ఆకులు కోసిన కాడి నుంచి ఆ ఆకులు రకరకాల క్రియేటివిటీతో వాటిని అందంగా మలిచి వాళ్ళని అందంగా ఆ విలేజ్ని అందంగా తీర్చిదిద్దేలాగా తయారు చేసే పద్ధతికి తీసుకొచ్చి వాళ్ళనే స్టూడెంట్స్ అందరినీ కూడా వాటిలో పార్టిసిపేట్ చేసేలా చేశాము. వీళ్ళందరూ కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేస్తే ఒక విధంగా మేము వారికి మళ్ళీ పాత జ్ఞాపకాలని గుర్తు చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3000 నుంచి 4000 మంది పిల్లలు ఈరోజు పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఏదైతే చదువుతో పాటు వాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా ఎలాగా మాట్లాడాలి, ఎలా నడవాలి అనే ఆలోచనలు కూడా రావాలి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మరింత అవకాశాన్ని ఇస్తాయని వాళ్ళకి నేర్పుతాయని ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళాము ఈ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాత్రికేయ మిత్రులందరినీ కూడా ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరఫున మరొకసారి ధన్యవాదాలు. ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినదీవి గ్రామానికి చెందిన యాదవ్ సోదరులు ధనుర్మాసాన్ని పురస్కరించుకొని మగసాని తిప్ప భైరవ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గుత్తినదీవి, ఎర్రగరువు, మూలపొలం, గొల్లగరువు, పల్లంకురు, కాట్రేనికోన, యానం, తాళరేవు, చొల్లంగి, పిల్లంక యాదవ్ సోదరులు అంతా కలిసి వెళ్లి స్వామివారి ఆలయం వద్ద పాలు పొంగించి కోలా సంబరం చేశారు. అలాగే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి సాయంత్రం కోలా సంబరం చేసి ఎంతో భక్తితో ధనుర్మాస ముగింపు ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమం గుత్తినదీవి శ్రీ కృష్ణ యువ చైతన్య యాదవ్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఐపోలవరం మండలం గుత్తెనదీవి గ్రామంలో 17.71 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్థానిక నాయకులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు, కూటమి పార్టీ నాయకులు పెంట రవిప్రసాద్ బృందం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఉమా రాజేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించి సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు గుత్తల సాయి, సాకిరాజు, సూరిబాబు రాజు, కాకర్లపూడి రాజేష్, ఎంపీటీసీలు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
यज्ञपदे श्रीरेश्वस्तिरस्मः स्वस्तिर्मानुषेभ्यः ओंपञ्जगादुभैष्यम्बन्नोऽस्तुपदे श्रीरेश्वदे सांबानंद प्रदायक महादेवस्य नमस्कार नीराजनानंदम शुद्धाचरणानि ओम राजा काम कामाय यम कामेश्वरोदये महाराजाय नमः श्रीरस्तु नमस्काराणि भवन्तु नित्य श्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु राजानि ओम राजाय मषयसायिने नमो वै वेदेश्वराय कमे कामां कामकामाय कामेश्वर वेदेश्वरो दास्तु वेदेश्वराय महाराजाय राजद्वारे सकलदा सकल कार्य दिव्यं श्री सीताराम आंजनेय स्वामी अनुग्रह करुणा कटाक्षितं ब्रह्मचन्द्र ब्रह्मस्य Okay, sir. Thank you.
ఐపోలవరం మండలం పరిధిలో వివిధ గ్రామాలలో సుమారు 90 లక్షల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులు సీసీ రోడ్లను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శనివారం ప్రారంభించారు. మండల వ్యాప్తంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, టీడీపీ నాయకులు దాట్ల పృథ్వీరాజ్, సాగిరాజు, సూరిబాబు రాజు, కాకర్లపూడి రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులతో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఎదుర్లంక గ్రామంలో 14.23 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్లను, గోశాలను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా కొమరగిరి గ్రామంలో 39.67 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. మురమళ్ల గ్రామంలో 17.78 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్లను ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సత్కరించి అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం నిర్వహించారు. సీసీ రోడ్లు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేసిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి, మిరియం జ్యోతి, స్థానిక సర్పంచులు ముదునూరి పద్మ, కృష్ణార్జునరాజు, వర్షాల విజయ చాముండేశ్వరి, సూర్యనారాయణ, గుత్తిని దీవి, సాగునీటి సంఘం అధ్యక్షులు సాగి వాసురాజు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అవును సార్ 6x6 ఓకే సార్ ఓకే సార్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో శ్రీనివాస స్వయం ప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డివిఎన్ఎస్ వర్మ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జేఎన్టీయూ డైరెక్టర్ డాక్టర్ బి బాలకృష్ణ విచ్చేసి సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గులు, బొమ్మల కొలువు, హరిదాసు కీర్తనలు, గంగిరెడ్ల విన్యాసాలు, ఎడ్లబండులు, భోగిమంటలు వంటి సాంప్రదాయ కార్యక్రమాలను జేఎన్టీయూ డైరెక్టర్ డాక్టర్ బి బాలకృష్ణ తిలకించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ డైరెక్టర్ డాక్టర్ బి బాలకృష్ణ మాట్లాడుతూ కనుమరుగైపోతున్న సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు అర్థమయ్యేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని వినూత్న ఆలోచనలతో ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జేఎన్టీయూ డైరెక్టర్ డాక్టర్ బి బాలకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగుదనం ఉట్టిపడేలా సంస్కృతి సాంప్రదాయాలు మేళవింపుతో జరుపుకునేది సంక్రాంతి పండుగ అని, ప్రస్తుత ఆధునిక సమాజంలో ఇటువంటి ఉత్సవాలు యువతతో ఉత్తేజభరితం చేస్తున్నాయని వివరించారు. విద్యార్థులు సంక్రాంతి శోభ ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రధారణలతో అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాస్, జేఎన్టీయూ డిఏపి బాలకృష్ణ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
to the middle. Come to the middle. Pooja Sri from Diploma. I'm Surya from Diploma. Quiz competition G 24403 AIM 015 and CH Sujan B Rohit Sri Sindhu. ఇలా చూడండి సరే వేసినట్టు ఒకసారి ఇలా చూడాలి. అందరూ చూడాలి సార్ ఇలా ఒకసారి. I would like to say my sincere, heartfelt gratitude to DVMS Verma sir. We express our deepest gratitude for your vision and leadership. Now extend our special thanks to our chief guest, Dr. D. Balakrishna sir from JNTK University. We thank you sir for your inspiring presence and valuable insights. మీరు చదువుకున్న విద్యాలయం, స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఏదైనా ఆ స్కూల్లో చదివినప్పుడు ఆ స్కూల్ కూడా మీకు పిల్లలు ఎక్కడ చదివారు మీరు? ఫలానా కాలేజ్, ఓ మంచి కాలేజ్, శ్రీనివాస ఇన్స్టిట్యూట్ మంచి కాలేజ్, అది కూడా మిమ్మల్ని ఒక రకంగా నిలబెడుతుంది జీవితంలో. తర్వాత మీ యొక్క గురువు, మీ టీచర్, మీ కెరీర్లో ఒక టీచరు ఎవరో ఉంటారు, మంచి టీచర్ ఉంటారు. ఆ టీచర్ చెప్పినట్టు వింటే బాగుంటుంది అని చాలామంది, ఇప్పుడు మీ అందరం కూడా అలా వచ్చిన వాళ్ళు ఇక్కడున్న కొంచెం మంచి పొజిషన్లు ఉన్నారంటే టీచరు లేకుండా రాము. సో ఈ 4 పిల్లర్సు ఏదైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడతాయి. ఇది నిజం. ఎవరైనా సరే, ముఖ్యంగా మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక మంచి లైఫ్లో పెట్టాలనుకుంటారు. ఎప్పుడన్నా మీరు ఊరికి వెళ్ళినప్పుడు, పండగకి వెళ్ళారు, ఎవరన్నా కొంచెం పెద్దోళ్ళు ఉంటారు, ఏం పెద్దమ్మా బాగున్నావా అని అంటే చాలు వాళ్ళకి, ఓ ఫలానా వాళ్ళ పిల్లలు మనల్ని అడిగారు అన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మీకు ఒక బ్లెస్సింగ్ ఒక రకంగా. అలాగే మీ స్కూల్కి ఎప్పుడైనా వెళ్ళండి. పాలసీ ఏం చెప్తుందంటే, మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, లేకపోతే డాక్టర్ చదువుతున్నారు, ఇంకేదైనా కోర్స్ చదువుతున్నారు, మీ స్కూల్లో వెళ్ళి మీరు స్కూల్లో పిల్లలతో కూడా మాట్లాడండి. మీరు ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చినందుకు ఏ విధంగా మీరు కష్టపడ్డారు, ఎలా ఉంటుంది అనేది మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నాడు మీరు. సో స్టూడెంట్స్తో అక్కడ ఉన్న చిన్న చిన్న స్కూల్స్లో, మీరు చదివిన స్కూల్స్లో వెళ్ళి మాట్లాడండి. మీ హెడ్ మాస్టర్ గారితో ఒక పర్మిషన్ తీసుకొని, ఇంజనీరింగ్ చదవాలంటే ఎలా చదవాలి, అసలు బేస్ ఏంటి. ఊరికనే ఇప్పుడు మన తల్లిదండ్రులు కానీ ఇంటర్మీడియట్లో ఫలానా బ్రాంచ్లో జాయిన్ అవ్వండి, ఫలానా స్కూల్లో జాయిన్ కావండి, ఫలానా కాలేజ్ జాయిన్ చేసేస్తారు. మన ఇంట్రెస్ట్ వేరేగా ఉండొచ్చు. అందుకని స్కూల్ లెవెల్లో ఇంజనీరింగ్ చదవాలంటే ఏంటి ఉండాలి. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి చింతలమెరక గ్రామంలో సంధ్యా గురుకులం చిన్నారులు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంధ్యా గురుకులం శిక్షకులు మట్టపర్తి సిరి మరియు మీనాకుమారి ఆధ్వర్యంలో సంబరాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ముందుగా చిన్నారులకు భోగిపళ్లు పోశారు. కనుమరుగైపోతున్న హిందూ ధర్మం మరియు సంస్కృతిపై చిన్నారులు కళ్లకు కట్టినట్లుగా దైవ కీర్తనలు, శ్లోకాలు, వాటి భావాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని సంధ్యా గురుకులం జిల్లా పర్యవేక్షకులు లక్ష్మీనారాయణ మరియు శిక్షకుల కోఆర్డినేటర్ మహి హాజరయ్యారు. తల్లిదండ్రులపై భక్తిభావం, తోటి మానవులను గౌరవించడం, దేశభక్తి, సనాతన హిందూ ధర్మం తదితర అంశాలపై చిన్నారులు స్టేజ్పై ప్రసంగించారు. అనంతరం ప్రభలు, భోగిమంటలు కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఆటల పోటీలు, క్విజ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రెడ్డి హేమ సుందరి శివనారాయణ, గ్రామ పెద్దలు మట్టపర్తి సత్యనారాయణ, గుబ్బల శంకరదాసు, గ్రామ యువత మట్టపర్తి శ్రీనివాస్, నాగరమేష్, సునీల్, రెడ్డి సూర్యనారాయణ, సుధీర్, బాబీ, దొమ్మేటి విజయ్ కుమార్, మట్టపర్తి వెంకటరమణ, సాయి సందీప్, రాంబాబు, గణేష్, శ్రీకాంత్, కొప్పిశెట్టి సురేష్, గ్రామస్తులు మరియు చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
रक्षतु चिरञ्जीव चिरञ्जीव सुखी भव सुखी भव। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् द्वितीयोऽनुष्ठीयमामृताम् दारं मुक्तिवादा कष्टाలను తొలగించే నీవు నన్ను మృత్యువు నుంచి దూరం చేయము। सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। जय श्री राम। जय श्री राम। సముద్రమే వస్తముగా పర్వతములే స్థలములుగా కలిగి చరాచర సృష్టి మనుగడకు ఆధారమై ఉన్నాను। విష్ణుపత్ని ఓ భూమాత నా పాదాలు నీపై మోపుతున్నందుకు నన్ను క్షమించవలసినది। గోదావరి సరస్వతి సింధు జలేష్మి కురు గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి మొదలగు పుణ్య నదులన్నిటి జలము స్నానం చేయు। వీటిలో చేరి నన్ను పవిత్రం చేయగాక। ఆదిత్యాయ నమస్కార ఆదిత్యస్య నమస్కార ఏకూర్వంతి దినే దినే ఆయుప్రజ్ఞ బలం వీర్య తేజస్సాక్షి జాయతే। భావం సూర్య భగవానికి ప్రతి దినము నమస్కారం చేయువారికి దీర్ఘయస్సు ప్రజ్ఞ బలము వీర్యము తేజస్సు కలుగునవి। మంగళ మాంగళ్యే శివే సర్వాద సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే। భావం అన్ని శుభ కార్యక్రమాలకు చేకూర్చే సర్వ కార్యక్రమాలను నాకు ముక్కంటి నీ నమస్కారములు। ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ ద్వితీయోऽనుష్ఠీయమామృతాम् దారం ముక్కంటివాడా కష్టాలను తొలగించే నీవు నన్ను మృత్యువు నుంచి దూరం చేయము। ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః। భావం ఆదిత్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శనీశ్వరుడు మరియు రాహువు నవగ్రహాలను నమస్కరిస్తే నవగ్రహాల బాధల నుండి విముక్తి చెందుతాము। ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం। భావం కష్టాలను తొలగించే సుఖాలను సమర్పించే శ్రీరాముడికి నా మనసారా నమస్కరిస్తున్నాను। బ్రహ్మాగ్రౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేనాదం सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति।
చెప్పే శ్లోకం. రామస్కందం హనుమంతం వైనతేయంద్రకోదరం దయనేయ స్మరేణియం దుస్వప్నేటప్పుడు ప్రార్థిస్తే వారికి చెడు స్వప్నములు కలగవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏబీసీ మోడర్న్ విద్యా సంస్థలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా సాంప్రదాయ సంక్రాంతిని అందరూ ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షించారు. అత్యంత వైభవంగా ఏబీసీ మోడర్న్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో మంత్రి సుభాష్ పాల్గొన్నారు. మంత్రి సుభాష్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి బాలబాలికలకు ముందుగా భోగిపళ్లు పోసి భోగి మంటలు వెలిగించి పండుగ వాతావరణం సృష్టించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి అందరినీ అలరించారు. సంక్రాంతి పండుగలు మన సాంప్రదాయాలకు ప్రతీకలు. అటువంటి సాంప్రదాయాన్ని తెలియజెప్పడానికే ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని మోడర్న్ విద్యా సంస్థల అధినేత జీవీరావు తెలిపారు. మన సుభాష్ గారిని మన మోడర్న్ విద్యా సంస్థల అధినేత
లెమన్ స్పూన్ విన్నర్ బి యతీష గారు. లావణ్య గారు బి లావణ్య గారు. సత్యవేణి గారు ఎస్ సత్యవేణి గారు. శ్రీదేవి గారు. సంక్రాంతి వచ్చిందే శ్రీమదా వచ్చింది ఎవరొకరు హాస్పిటల్కి తీసుకొచ్చి చెప్తారని అనుకునేవాడిని, కానీ ఏ రోజు నవ్వుతాన్ని స్వీకరించిన పిల్లల్ని ఆయన అదృష్టంగా భావించి చదివిస్తూ ఉన్నారు. ఆయనకి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే విద్య అనేది విద్యాదానం అనేది చాలా గొప్పదానం అన్నింటికన్నా. మన తెలుగు సాంప్రదాయాలు సంస్కృతి ఉట్టిపడేలాగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, అలాగే విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులకి మీ పిల్లల మీద చదువు అనే ఒత్తిడి తేవద్దు. వాళ్ళని ఈ యుగంలో ఈ టైంలో బాగా ఒత్తిడి ఎక్కువ తెచ్చేస్తూ ఉన్నారు. ఆ ఒత్తిడి తేవద్దు. ఆల్రెడీ ఇక్కడ స్టాఫ్ మహిళా లోకం అయితే వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా, ఎందుకంటే ఆ ఉపాధ్యాయురాలు వృత్తి అనేది చాలా గొప్పది. ఈ ప్రపంచంలోనే గొప్ప వృత్తి ఏమైనా ఉందంటే ఈ టీచర్స్ వృత్తి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒక డాక్టర్ అయినా, ఒక ఐఏఎస్ అయినా, ఒక ఐపీఎస్ అయినా, ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళు వెనకాల టీచర్ కానీ మాస్టర్ కానీ అనేవారు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను మంత్రి అయినా కూడా నాకు మొన్న 10th క్లాస్ హిందీ మాస్టర్ వస్తే ఎదురొస్తే కూర్చున్నవాడిని నా కాళ్ళు నాకేసి తెలియక నిల్చోబెట్టాయి. అంటే ఎంత గొప్ప వాళ్ళైనా సరే మాస్టర్ని కానీ టీచర్ని కానీ చూసినప్పుడు ఆటోమేటిక్గా మన కాళ్ళు మనకు సహకరించు లేపుతాయి మనం పైకి. అలాంటి గొప్ప వృత్తి చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇస్తారని అడిగారు వాళ్ళు. నిజంగా మరి వాళ్ళని కూడా చూశారు. అది వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మినిస్టర్ గారి మీద ఉండాలని కోరుకుంటూ, మరి ఇప్పుడే చెప్పారు ఆయన అల్లుడిగా స్వీకరించారని. సాధారణ అల్లుడిగా ఎవరు స్వీకరిస్తారండి? జేబువంక చూసేవాళ్ళు అల్లుడు అంటారు, కానీ ఆయన కడుపంగా చూస్తున్నాడు. ఇప్పుడు కూడా అల్లుడు జేబువంక ఇప్పుడు చూడలేదని ఈ మనస్ఫూర్తిగా నేను మరొకసారి వయసులో పెద్దవాడిగా నేను ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా భారత మాజీ ప్రధాని స్వతంత్ర సమరయోధుడు దివంగత లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అధికారులు. ఐపోలవరం మండలం పరిధిలో వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులు, సీసీ రోడ్లను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో తాళరేవులో నిర్వహిస్తున్నట్లు తెలిపిన ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.